ఇది మన ఏరియా. సింగు నిన్న ఒక పొడుపు కథ అడుగుతాను, చెప్తావా? నేను చెప్పను పో. ఏమైంది సింగు, ఎందుకంత కోపం? ఏం కాలేదులే, నువ్వేదో చెప్తానన్నావు కదా, చెప్పు. ఓహో, అర్థమైంది, నాకు అర్థమైంది. మంచిది, అర్థమైంది కదా, ఇక నన్ను వదిలే. అలా ఎలా వదిలేస్తాను సింగు, మన ఇద్దరం ఫ్రెండ్స్ కదా, పైగా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా. అందుకేనా ఊ అంటే ఆ అంటే అంతలా ఏడిపిస్తున్నావు నన్ను? సర్లే, ఇంకోసారి ఏడిపించను. పొడుపు కదా అడగమంటావా? ఎప్పుడు ఇలాగే చెప్తావు, ఏదో ఒకటి అంటూనే ఉంటావు. సరే, ఏమి అన్నను అని చెప్పాను కదా, నమ్మకం ఉండాలి సింగు. నమ్మానులే, చెప్పు. గుడ్ బాయ్. సరే అయితే ఈ చెప్పు, తల్లి దయ్యం పిల్ల పగడం ఏంటో చెప్పుకో చూద్దాం. ఏంటి, తల్లి దయ్యం పిల్ల పగడమా? అబ్బో, కొంచెం కష్టంగానే ఉందే. ఊరుకో సింగు, ఇంత సింపుల్ ది కూడా చెప్పకపోతే ఎలా? నాకు తెలియడం లేదజ్ఞ, నువ్వే చెప్పు. దీని ఆన్సర్ రేగు పండు సింగు. ఏంటి, రేగుపండు ఆన్సర్? అదే ఆన్సర్. మీకోసం అందిస్తున్నాం కథలు ఎన్నో చెప్తాం బాగా. ఎవరి కోటియో ముగ్గురు మిత్రులు, మెర్సిడీ స్టార్స్ మేము. పువ్వుల కథ చెప్తాం, ప్రకృతి అందాలు చూపిస్తాం. మాతో కలిసి మీరు రండి, ఎంజాయ్ చేయండి. ఎవరి కోటియో కథలు ఎన్నో చెప్తాం బాగా, పేపర్ ప్లేతో సహా. ఎవరి కోటియో. This is Martian. నువ్వేం చేస్తున్నావు? ఇదొక అందమైన సన్నీ డే కదా. ఇక్కడ స్కై చాలా బాగుంది. అవును, మన ఫ్రెండ్స్ కి వెదర్ కూడా కరెక్ట్ గా ఉంటుంది. వచ్చి ఆడుకోండి. నువ్వు ఏవాన్ చూసావా? లేదు, నేను చూడనే లేదు. ఏవా ఏవా. హే ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఉన్నాను. అవును, ఇదేంటిది? ఓ, ఇది నా మాస్ ఫోన్. నేను దీన్ని మార్స్ లో ఉన్న టూటూట్ ఫ్రెండ్ తో మాట్లాడటానికి ఉపయోగిస్తాను. ఏంటి, మార్స్కా? అవును, మన టూటూట్ ఫ్రెండ్ ని ఇక్కడికి ఇన్వైట్ చేశాను. వాడు త్వరలో వచ్చేస్తాడు. తను వచ్చేస్తున్నాడు. అదిగో అలా చూడండి ఫ్రెండ్స్, అదొక ఫ్లయింగ్ సాసర్. తను వాయిస్ సంగతి మర్చిపోయాను. నిన్ను కలుసుకోవడం చాలా సంతోషం టూటూట్. తన వాయిస్ కామెడీగా ఉంది. తను ట్రంపెట్ లాగా మాట్లాడుతున్నాడు. ఇదిగో నా ఫ్రెండ్స్ టూటూట్. తను టియో, ఫెడరికో. ఆగు, తట్టుకోలేకపోతున్నాను. రీకో, ఇలా చేయడం మంచిది కాదు. ఓకే, నువ్వు ట్రావెల్ చేసినందువల్ల చాలా ఆకలిగా ఉన్నట్టున్నావు. నాతో రా. మన నవ్వుండకూడదు రీకో, వాడు చాలా బాధపడి ఉంటాడు. మనం ఆ మార్షియన్కి ఏదైనా తినడానికి పెడదాం. నాకు తెలుసు, బ్లూబెర్రీస్. ఎందుకంటే పైన మనం బ్లూబెర్రీస్ చూపిస్తా అని చెప్పావు కదా. బ్లూబెర్రీస్ ఇవి చాలా బాగుంటాయి. టేస్ట్ చేయి టూటూట్. బ్లూబెర్రీస్. ఇంకోసారి చెప్పు, బ్లూబెర్రీస్. వాడికి బ్లూబెర్రీస్ అంటే ఇష్టం లేదనుకుంటా. టూటు, అవి బ్లూబెర్రీస్ కావు.
ఒకవేళ ఇది చాలా టేస్టీగా ఉందనుకుంటాను. ఇది చటలుగా ఉంది. జాగ్రత్త, అదిగో స్నేక్. వద్దు టూటూట్, అక్కడికి వెళ్ళకు, మంచిది కాదు. అవును, వాడికి బ్లూబెర్రీస్ అంటే ఇష్టం లేదు, పాములంటే కూడా భయం లేదు. వాడు నాకు ఆపోజిట్ గా ఉన్నాడు. చాలా కామెడీగా ఉన్నాడు. నువ్వేం భయపడకు టూటు, అదొక కౌ. నేను కౌని, అంతే అంతే, భయంకరమైన కౌని కాదు, సరేనా? రీకో, ఇలా చూడు, టూటూట్ చాలా దూరం నుంచి వచ్చాడు. మనం తనని సంతోష పెట్టాలి. ఇప్పుడు టూటూకి వెళ్ళడానికి సమయం వచ్చేసింది. అవును. ఇదిగో టూటు, ఇవి నీకోసమే. నువ్వు ఎప్పుడైనా అక్కడికి రావచ్చు. నేను నవ్వినందుకు సారీ. ఏయ్, అదేంటది? మ్యూజిక్. ఏయ్, ఒక నిమిషం ఆగు. నువ్వెందుకు నవ్వుతున్నావు? నేనేమన్నా కామెడీ చేశానా? చూసావా రీకో, వాళ్ళు నీ మీద డిఫరెంట్ గా ఉన్నారని అలా చూసి నవ్వకూడదు. టూటోని చూసావా, తనకి మ్యూజిక్ చాలా నచ్చింది. అవును, నువ్వు చెప్పింది కరెక్టే. ఇప్పుడు నాకు అర్థమైంది, వాడు కొంచెం డిఫరెంట్ గా ఉన్నాడు. అవును, కానీ నాకు డాన్స్ చేయడం వచ్చు. ఇవా టూటోని మాస్ నుంచి ఇన్వైట్ చేస్తుంది. టూటోడ్ వచ్చి మీట్ అవుతాడు. రీకో ఈమె బాగా నవ్వుకున్నాడు, ఎందుకంటే వాడు వాయిస్ ట్రంపెట్ లో ఉందంట. టూటోడ్ బయలుదేరుంటే ఒక మ్యూజిక్ వస్తుంది, అది టూటోడ్ కి బాగా నచ్చింది. రీకో ఏమో మ్యూజిక్ విని భయపడిపోయాడు. అందరూ కలిసి డాన్స్ ఆడారు. కత్తెరా, మనం చూడబోయేది పేపర్ ప్లే టైం. ఒక సీజర్, ఒక కప్, ఒక బౌల్, ఒక పెన్సిల్, బౌల్ అని పేపర్స్. ఈ బౌల్ సహాయంతో సర్కిల్ ని డ్రా చేయండి. దాన్ని కట్ చేయండి. చిన్న సర్కిల్ ని డ్రా చేయండి. దాన్ని కట్ చేయండి. ఇంకో సర్కిల్ ని కూడా డ్రా చేయండి. దాన్ని కట్ చేయండి. ఇంకోటి కూడా అలాగే డ్రా చేయండి. మళ్ళీ దాన్ని కూడా కట్ చేయండి. బౌల్ అని సర్కిల్స్ డ్రా చేసి కట్ చేయండి. వాటిని కూడా కట్ చేయండి. అన్ని ఒక డార్క్ షీట్ లో పెట్టేస్తే, ఒక స్టార్స్ చేస్తే, ఇదొక అవుటర్ స్పేస్. నేను ఒక ఆండ్రాయిడ్ ఏలియన్.